సుబ్రహ్మణ్యం. 4 years. ఈ గొర్రెల పెంపకం నుండి మీకు లాభమా నష్టమా? లాభమా నష్టమా అంటే ఒకసారి నష్టం వస్తుంది, ఒకసారి లాభం వస్తుంది అనేది ఏం లేదు. నార్మల్ ఏదో తింటానమా పొడుస్తానం ఏదో ఆటికి. ఈ గొర్రెల నుండి చెత్త వస్తుంది కదండి అంకుల్, ఆ చెత్తను ఏం చేస్తారు? సేద్యాలకు ఉపయోగిస్తారు. అమ్ముతారా? అమ్మము ఎరువుకి సేద్యాలకు ఉపయోగిస్తాం. మొత్తం మీకే సరిపోతుంది. రోజుకి ఎంత వేస్ట్ వస్తుంది గొర్రెల నుంచి? ఒక పొడక వస్తుంది. అట్లా ఎన్ని రోజులు వేస్తే మీకు సేద్యానికి సరిపోతుంది? 1.5 నెలలు వేస్తే కుప్ప మొత్తము ఒక లోడ్ ఎరువు వస్తుంది. ఆ లోడ్ ఎన్ని ఎకరాలకు సరిపోతుంది? 10 గుంటలకు సరిపోతుంది అంతే. దానివల్ల ఏమైనా లాభం ఉందా వ్యవసాయంలో? వ్యవసాయంలో అంటే మనం మన్ని నాటుకుంటే పండితే మడి బాగా పండుతుంది ఎరువు వేసి. ఆ ఎరువు వల్ల లేదంటే అంటే మీరేం దీని నుంచి గొర్రెలు ఒక గొర్రె చిన్నది ఉన్నప్పుడు తెచ్చుకుంటారా మీరు? ఒకసారి 10 తెచ్చుకుంటారు అంటే చిన్న చిన్నవి ఉండేవి. పిల్లలు నమ్ముతారు పెద్దగా చేసి. ఒక గొర్రె ఎంత పోతుంది వెయిట్ని బట్టి? అది ఎంత ఉంటుంది బరువు? 8.5 25 కిలోలు ఉంటుంది. ఇట్లా మీరు నెలకి ఒకసారి అమ్ముతారా? ఎన్ని అమ్ముతారు అప్పుడు? 6 నెలలకు ఒకసారి. అంటే మీరు గొర్రెల నుంచి వచ్చే ప్రతి ఒక్కదాన్ని వాడుకుంటున్నారు. ఎరువు నమ్మకం. అంటే మధ్యలో వీటికి ఏమైనా రోగాలు అట్లా ఏమైనా వస్తాయా? వస్తాయా? దానికి ఏం చేస్తారు మీరు? మీరు తీసుకొని పోయి వాటికి ఏమైనా మందులు వేయించాలా? ఎన్ని రోజులకి ఒకసారి అట్లా? వాటికి బాగాలేదని మీకెలా తెలుస్తుంది? అవి తినప్పుడు మీకు వాటికి ఏదో ఇబ్బంది అని అప్పుడు హాస్పిటల్ తీసుకొని పోతారు వెటర్నరీ. అప్పుడు బాగా అయిపోతాయా అవి? కంట్రోల్ అవుతాయి. ఫైనలీ మీకు ఇది నష్టమా లాభమా? నష్టం అని చెప్పలేమో, లాభం అని 100 గొర్రెలు ఉంటే లాభం ఏదో ఒక కుటుంబాన్ని సాగలుగుతామా, ఏదో ఉండే వాటిన. మీరు మొత్తం ఎన్ని గొర్రెలు ఉన్నాయి మీకైతే? మాకు 40 ఉన్నాయి. ఒకసారిగా అమ్మితే ఎన్ని అమ్ముతారు? ఒకసారిగా అమ్మితే ఒక 15 పిల్లలు 20 పిల్లలు ఒక 5-6 పిల్లలు ఆగడాలు అవుతా ఉంటాయి. ఇది పొద్దున్న నుంచి సాయంత్రం వరకు చేస్తారా మీరు ఈ పని? 10 గంటలకు వెళ్తే సాయంత్రం 7 గంటలకి ఇంటికి. ఈ గొర్రెలు ఇదే మేపుతా అంటారు. ఇదొకటేనా? వ్యవసాయం కూడా చేస్తారా? ఇదే సరిపోతుంది. మీకు వ్యవసాయం లేదు? లేదు, ముందు నుంచి ఇదే చేస్తుంటారు. ఎన్ని సంవత్సరాల నుంచి? వర్షాలు లేవనా? వర్షాలు లేవు. ఎన్ని సంవత్సరాలకు ముందు చేస్తున్నారు వ్యవసాయము? ఆపేసినారా చేస్తున్నారా? వాన లేవని అంటే ఇంతకుముందు నీళ్లు బాగున్నాయా? అంతకుముందు ఉన్నింది, ఇప్పుడు వర్షాలు లేవు. దానివల్ల ఇబ్బంది అయిపోయి మీరు వ్యవసాయం మానేసుకొని గొర్రెల పెంపకం చేస్తున్నారు. సరే, ఫైనల్లీ ఏమైనా చెప్పాలనుకుంటున్నారా వ్యవసాయం గురించి కానీ గొర్రెల పెంపకం గురించి? సరేనా, థ్యాంక్ యూనా.